పొంగులేటి సీనన్న మాట్లాడినటువంటి మాటలు ఏది బాంబులు అని చెప్పేసి ఎక్కడైతే ఉత్తర కొరియానో దక్షిణ కొరియాకు పోయి ఇక బాంబులు పేలితే బాంబులు పేలితే అని చెప్పేసి అన్నాడు కదా. ఈ బాంబుల ముచ్చట ఆ బాంబులు పోయినాయి, ఏది ఆ కుక్కతోక బాంబులు పోయినాయి. ఇక కుక్కతోక బాంబులు పేలలేదు. ఇప్పుడు లక్ష్మీ బాంబులు అయిపోయినాయి. లక్ష్మీ బాంబులు కాదు, ఇక ఆటం బాంబుల కాడికి వచ్చిండు. మరి ఈ ఆటం బాంబులు మరి ఇవన్నీ పేలుతాయా, ఇవి కూడా మరి తడిసిపోతాయా, లేకపోతుంటే దానికి ఉన్నటువంటి వత్తులు ఏదో ఉంటాయో అవి ఏమన్నా ఊడిపోతాయా లేదనేది కూడా చూడాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి ఒక పోల్ కూడా పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ పోల్కు సంబంధించినటువంటిది కూడా పొంగులేటి మాటలని మీరు నమ్ముతా ఉన్నారా? మంత్రి పొంగులేటి మాటలని మీరు నమ్ముతున్నారా? అరెస్టుకు సంబంధించినటువంటి మాటలని, కల్వకుంట్ల కుటుంబం పైన బాంబులకు సంబంధించినటువంటి దానిపైన మీరు ఏమైనా నమ్ముతా ఉన్నారా? ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుకుంటూ ఏది సీఎల్కు సంబంధించినటువంటి ఆ పర్యటనలో భాగంగా ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా చాలా మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు పేలితే నేను ఇక ఇక్కడి నుంచి రాకముందుకే పేలేటట్టున్నాయి, మా బాంబులను నేను చూడను, నేను రాకముందుకే పేలితే అని చెప్పేసి ఆయనే చాలా కామెంట్లు చేయడం జరిగింది. ఏది పొలిటికల్ బాంబులు నిజంగానే కావచ్చు, పొంగులేటి శ్రీనన్న మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏదో అయ్యేటట్టే ఉన్నది, ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది కావచ్చేమో అని చెప్పేసి జనాలందరూ కూడా దీపావళికి వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని వాళ్ళు చూసిండు. ఏ బాంబులు పేలలేదు. మంత్రి పొంగులేటి మాటలను మీరు నమ్ముతున్నారా? ఆయన అరెస్టుకు సంబంధించినటువంటి మాటలు రకరకాలైనటువంటి బాంబులు అంటూ ఉన్నారు కదా. నమ్ముతున్నామంటే నమ్ముతున్నామని, నమ్మడం లేదంటే నమ్మడం లేదని చెప్పేసి మీ ఓటును దీంట్లో మీకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చూద్దాం ఆయన ఏం మాట్లాడింది అనేది కూడా చూద్దాం. అంతా ఉలికిపాటు ఎందుకు కేటీఆర్ లొంగిపో, కేటీఆర్ లొంగిపో అంటా ఉన్నాడు కేటీఆర్. అంతా ఉలికిపాటు ఎందుకు కేటీఆర్ లొంగిపో, ఇక లొంగిపో మా వల్ల కాదు, ఇక అరెస్ట్ చేయడం మా వల్ల కాదు, ఇక నీ అంతట నువ్వు వచ్చి లొంగిపో అంటా ఉన్నారు అన్నట్టు. మీకు ఇక దమ్ము లేదన్నట్టు అర్థమవుతుంది. ఆయన వచ్చి లొంగిపోయిన తర్వాత మరి మీరేం చేసింది? ఇక ఆయన వచ్చి లొంగిపోయిన తర్వాత ఈ సరెండర్ కావని చెప్పేసి అంటాను. ఇక మిమ్మల్ని పట్టుకోవడం మా వల్ల అయితే లేదు, ఇక నువ్వు వచ్చి లొంగిపోతే నేనే తప్పు చేసిన సార్ అని చెప్పేసి ఒప్పుకుంటే మేము పోయి లోపల తీసుకొచ్చి పోదాం. మరి మీకు ధైర్యం లేదా? మీకనే ఉంది, పోలీస్ వ్యవస్థ మీకనే ఉండే, ఏసీపీ వ్యవస్థ మీకనే ఉండే, విచారణ సంస్థలన్నీ మీ దగ్గరే ఉండే, ఏది ఒకటి నిరూపించవైతే మాటల పట్ల నమ్మకం పోతా ఉన్నది. ఇక గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు? మంత్రి పొంగులేటి పేలబోయేవి లక్ష్మీ బాంబులు కావు, ఆటం బాంబులు. ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లకు చట్ట ప్రకారం శిక్ష తప్పదు. పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసిన కేటీఆర్ను ప్రజలు నమ్మరని వ్యాఖ్య. సరే, ఆయన పాదయాత్ర గురించి పక్కకు పెట్టు, కానీ ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారో కరెక్ట్ అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రకరకాలైనటువంటి వాటికి మరి రకరకాలైనటువంటి సందేహాలు కూడా ప్రజల్లో వస్తూ ఉన్నాయి. మీకు అట్లాంటి దమ్ము లేదు, కేవలం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి దాంట్లోకి ఇప్పుడు జనాలు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పుడు పోతాడు, రేపు పోతాడు, ఎల్లుండి పోతాడు అని చెప్పేసి ఏదైతే ఉంటా ఉన్నారో దానికి సంబంధించినటువంటి దాంట్లో మీ పట్ల విశ్వాసం పోతూ ఉన్నది. ఇక అవినీతి కేసుల్లో గుమ్మడికాయల దొంగలు అనగానే కేసీఆర్ కుటుంబం భుజాలు తడుపుకుంటుందని, తప్పులు చేశారు కాబట్టే కేటీఆర్ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని, దానికంటే ఆ కుటుంబం మొత్తం పోలీసులకు లొంగిపోవడం ఉత్తమమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేటీఆర్ తప్పు చేయనప్పుడు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బాంబులు పేల్తాయని నేను అంటే అవి తుస్సు బాంబులని కేటీఆర్ చెప్తున్నాడు. ఆయనకు అంత ఉలికిపాటెందుకు? అవి నాటు బాంబులో లక్ష్మీ బాంబులో కాదు, తప్పు చేసిన వాళ్లకు అవి ఆటం బాంబులు అని తెలిపారు. ప్రజల సొమ్ములను కాజేసి విదేశాలకు తరలించిన బీఆర్ఎస్ నేతలకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన సంతకాలు పెట్టిన చట్టం ఇది అని చెప్తున్నాడు. ఏ మంత్రికి ఏ శాఖకు ఏ పవర్స్ ఉంటాయో తెలియనంత అమాయకులు ఇక్కడ లేదు. పేదల సొమ్ము 55 కోట్లను ఎవరి ద్వారా ఎవరికి చేరవేశారో తప్పకుండా తేలుస్తామని కేటీఆర్ను హెచ్చరించారు. గురువారం మైబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. తప్పులు చేయకపోతే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము కాజేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. జైల్లో పెడితే యోగా జిమ్ చేసి ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అంటున్నారని, ఆయన పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామని తెలిపారు. అయితే కేటీఆర్ మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు. ధరణి పేరు చెప్పి భూములు స్వాహా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 రోజుల నుంచే ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు మొదలుపెట్టారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఈ ప్రజాప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు విషం కక్కడం మానుకోవాలని ఆయన అన్నారు. రాజకీయంగా నమ్ముకున్న వ్యక్తులను తడిగుడ్డతో గొంతుకోసే నీచమైన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. చాటుగా అదాని కాళ్ళు పట్టుకోవాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. ఒక్కసారి అది కూడా ఖమ్మంలో అప్పట్లో బీఆర్ఎస్లో చేరినప్పుడు సభావేదిక వద్దే తండ్రిలా భావించి కేసీఆర్ కాళ్ళు మొక్కాను. కానీ నాతో పాటు నా అనుచరులను తడిగుడ్డతో గొంతు కోయాలని చూశారు. అందుకే బీఆర్ఎస్కు ఖమ్మం ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు అని పొంగులేటి తెలిపారు. ధరణిలో లోపాలను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇతర చోట్ల కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ నాయకులు స్వాహా చేశారని, వాటిలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఇప్పటికే వెనక్కి తెస్తున్నామన్నారు. ధరణి సాఫ్ట్వేర్ బాధ్యతలను గత ప్రభుత్వం విదేశీ కంపెనీలకు అప్పగిస్తే తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆధీనంలోకి ఎన్ఐసికి అప్పగించామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పలు నిబంధనలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే 18,000 కోట్ల రైతుల ఖాతాల్లో వేశామని, మరో 13,000 కోట్లను త్వరలో అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందిస్తామన్నారు. ఈ కార్డు ద్వారా రేషన్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్ పథకాలను పొందొచ్చని వివరించారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు పేదల సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. సరే, మీరు చెప్పడానికి వరకైతే బాగానే ఉన్నది. మీరు ఇన్ని చెప్పిల్లు కదా, ఈ భూములకు సంబంధించిన విషయం కూడా చెప్పినావు కదా. ఏది అమయ్ కుమార్ విషయంలో అప్పుడు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు అమయ్ కుమారు దోషిపెట్టిను కల్వకుంట్ల తారక రామారావు కానీ ఒక పక్కన ఆయన పైన విచారణ కొనసాగుతూ ఉంది అమయ్ కుమార్ పైన. ఈయనేమో అప్పుడు సియోలు పర్యటనలో ఉన్నాడు. ఆ పర్యటనలో భాగంగా బాంబు పేలుస్తామని చెప్పిండు. అయితే ఒక పక్కన ఇక్కడేమో ఏసీబీ విచారణకు హెచ్ఎండిఏ కోరడం జరిగింది కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి 55 కోట్ల రూపాయల పైన. ఇంకొక పక్కన అమయ్ కుమారు పైన కూడా విచారణ సాగుతూ ఉన్నది. అయితే ఈ రెండిట్లలో అరెస్ట్ అవుతాడు కావచ్చని జనాలు నమ్మిళ్ళు. కానీ ఈయన రెవెన్యూ మినిస్టర్ ఉన్న తర్వాత నిజంగా అట్లాంటిది ఏమైనా జరుగుతుంది కావచ్చని నమ్మిళ్ళు. కానీ ఆ మాటలు ఉత్తమాటలు అయిపోయినాయి. ఈ 11 నెలల కాలంలో ఒక్కడంటే ఒక్కరిని కల్వకుంట్ల కుటుంబంలో కనీసం టచ్ చేసిల్లా? విచారణ కన్నా పిలిచినా పోని, విచారణ కన్నా పిలిచిల్లా? నిన్ను ఎట్లా నమ్మంటారు పొంగులేటి? మరి ఎట్లా నమ్మాలి? చూద్దాం. దీంట్లో మరి గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు కేటీఆర్ ఎందుకు తడుపుకుంటా ఉన్నాడు, ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నాడు అనేది. సరే, ఆయన ఉలిక్కి పడతా ఉన్నాడు, ఆయనకు భయమైంది, ఆయన ఖచ్చితంగా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మీరు అరెస్ట్ చేస్తారా లేదన్నటువంటి అనుమానమే మాకు కూడా కలుగుతూ ఉన్నది. ఆయన చేసినటువంటి దొంగతనాలు కావచ్చు, ఆయన చేసినట్టు అంటే దొంగతనాలు మీన్స్ అక్రమాలు, ఆయన చేసినటువంటి ఈ పనులతోటి పోవాలి. కానీ చేసేటువంటి సాహసం మీరు చేయట్లేదు కదా, అరెస్ట్ చేసేటువంటి సాహసం. ఆయనకు ఉలిక్కి పడతా ఉన్నారు కానీ మీరెందుకు భయపడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం అరెస్ట్ చేసేందుకు. పొంగులేటి గారు, మీరు ఈ బాంబులు ఆ బాంబులు, మీరు ఆటో బాంబులు లక్ష్యం బాంబులు కాదు, మీరు ఏ బాంబులు వేసినా కానీ ఫస్ట్ అవినీతి చేసినటువంటి అధికారులైనప్పుడు కూడా అవినీతి చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ వాళ్ళను మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళ యొక్క అవినీతిని బయట పెట్టాలి. కానీ నీకు ఉలికిపాటు ఉన్నది, ఎవరు మంత్రి పొంగులేటికి కూడా ఉలికిపాటే కనబడతా ఉన్నది. ఇక అరెస్ట్ చేస్తాం, మరి మీరు చెప్పడం ఎందుకు? చేసి చూపెట్టవచ్చు కదా మీ పని ఏందో, మీ పనితనం ఏందో. ఇది లేకుండా ముందుగానే ఇంట్లు ఇచ్చి మీరు అరెస్ట్ కాబోతారు, దీంట్లో దాంట్లో ఇంటి ఉన్నది వాడు చదువుకునే అయిపోయి అదైతా ఉన్నది. చూద్దాం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, కేటీఆర్ పైన ఉంటుందా లేదా, లేకపోతే ఉంటే మళ్ళీ ఇది కూడా ఈ బాంబు కూడా ఉత్త బాంబు అవుతుందని చూడగా 21 మంది ఓటేయడం జరిగింది. మంత్రి పొంగులేటి మాటలను మీరు నమ్ముతున్నారా? ఏది కల్వకుంట్ల తారక రామారావు అరెస్టు విషయంలో కానీ, ఆటం బాంబులు పేలుతాయి అన్నటువంటి అంశంలో కానీ ఆయన రకరకాలైనటువంటి వార్తలు చేస్తూ ఉన్నాడు. ఆయన బాంబులు పేలుస్తూ ఉన్నాడు కానీ అవి ఆయన మాటల బాంబులు మాత్రమే పేలుతూ ఉన్నాయి, చేతుల బాంబులు పేలుతలేవు. మరి ఈ మాటలను మీరు ఏమైనా నమ్ముతూ ఉన్నారు? మంత్రి పొంగులేటి అరెస్టులు చేస్తారు, రాజకీయంగా బాంబులు పేలబోతూ ఉన్నాయి అని చెప్పేసి మాటలు మీరు నమ్ముతూ ఉన్నారు అన్నటువంటి దానిపైన మంత్రి పొంగులేటి మాటలు మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామన్నటువంటి వాళ్ళు ఇక్కడ నమ్మడం లేదని చెప్పేసి మీ ఓటును ఒకసారి వేసేటువంటి ప్రయత్నం చేసి దాదాపుగా 21 మంది ఓటేయడం జరిగింది. నేనైతే మాత్రం మొన్న చేసినటువంటి 2 సార్లు చేసిన ఈ బాంబు ఆ బాంబు అని, దీపావళి బాంబు అని నేనైతే మాత్రం నమ్మలేకపోతా ఉన్నా సార్. నేనైతే నమ్మడం లేదంటా ఉన్నా. సరే, జనాలు ఏమంటా ఉన్నారో చూస్తారు. దాదాపుగా 53% మంది నమ్మడం లేదు మీ మాటని.
రాజకీయ బాంబులు కల్వకుంట్ల తారక రామారావుని కానీ కేసీఆర్ను కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ అరెస్ట్ చేస్తారన్నటువంటి ఏది కూడా మీ మాటలని ఇప్పుడున్నటువంటి జనాలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది. దర్దాపుగా 53% మంది నమ్మడం లేదు మంత్రి పొంగులేటి మాటలను, నమ్ముతున్నటువంటి వాళ్ళు 47% మంది నమ్ముతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు.